మీ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ పని చేయట్లేదు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సీట్ల అలొకేషన్లో కావచ్చు ఇతర దాంట్లో ఇన్వాల్వ్ కాదు. మురళీధర్ రావుకి ఇవ్వకపోవడం వల్ల ఈటలకు ఇవ్వడం వల్లనే ఆర్ఎస్ఎస్ పని చేయట్లేదు. తప్పు అంటున్నా, ఆ మాటనే తప్పు అంటున్నా. గజ్వేల్లో మిమ్మల్ని అక్కడ నిలబెట్టి పార్టీ మిమ్మల్ని బలిపశువు చేసిందని ఒక టాక్ ఉంది. దాని గురించి గజ్వేల్లో మా పార్టీ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసింది. రెండిట్లో గెలవాలని చెప్పి తపన పడ్డది. పోవచ్చు అది, కానీ బలిపశువు చేసిన మాట తప్పు. ఈటల రాజేందర్ గారు, హుజురాబాదు అదేవిధంగా గజ్వేల్లో ఓటమి పాలైన మీకు మల్కాజ్గిరి టికెట్ బీజేపీ కంపెన్సేషన్ కింద ఇచ్చిందా, లేకపోతే మీకు అక్కడ పట్టుందని ఇచ్చిందా? సరే, మీ ఆర్గ్యుమెంట్లో పసలేదు అంటే మీరు ఏమనుకోకండి. ఇక్కడ మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పుకున్నా. మల్కాజ్గిరిలో ఎంతమంది పోటీ ఉన్నారు, వాళ్ళ శక్తి ఏంది, వాళ్ళ సత్తా ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఏంది, ఇవన్నీ చూస్తారు. చూసే టికెట్ ఇస్తారు. మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ సరిపోతుందని చెప్పి చూసి ఇచ్చింది తప్ప కంపెన్సేషన్లు ఇచ్చిండ్రు, ఓడిపోయిన ఇదా.